హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఇంట్లోనే నోరూరించే స్ట్రీట్ స్టైల్ స్పైసీ వెజ్ నూడిల్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ముందుగా నూడిల్స్ బాయిల్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుందాం. ఇందులో 1.5 లీటర్ వాటర్ యాడ్ చేసి బాగా బాయిల్ అవ్వనిద్దాం. వాటర్ బాయిల్ అవ్వగానే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 200 గ్రామ్స్ నూడిల్స్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ సూజీ నూడిల్స్ తీసుకున్నాను. వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ వరకు ఉడికించుకుందాం. చాలా వరకు అందరూ నూడిల్స్ ని 8 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేస్తూ నీళ్ళల్లో అలాగే వదిలేస్తారు. అలా చేయడం వల్ల నూడిల్స్ ఓవర్ కుక్ అయిపోయి స్టిక్కీగా ఉంటాయి. 1 మినిట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుందాం. 3 నిమిషాల పాటు నూడిల్స్ ని ఇలాగే వదిలేద్దాం. 3 నిమిషాల తర్వాత నూడిల్స్ ని ఒక స్టెయినర్ లోకి తీసేసుకుందాం. మీరు రెగ్యులర్ నూడిల్స్ తీసుకున్నట్లయితే 4 నుండి 5 నిమిషాలు మూత పెట్టి ఇలాగే వదిలేయండి. ఇప్పుడు నూడిల్స్ లో నార్మల్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది అండ్ నూడిల్స్ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి. నూడిల్స్ ని ఇలా పైకి కిందికి అంటూ వాటర్ తో వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఒకసారి నూడిల్స్ ని ఇలా పైకి కిందికి అనుకుందాం. ఇలా చేయడం వల్ల నూడిల్స్ ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడిగా ఉంటాయి. చూడండి, మన నూడిల్స్ పర్ఫెక్ట్ గా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడవ్వగానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. నూనె వేడయ్యాక 3 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు, 1 సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, 1/2 కప్ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, 2 సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు, 1 సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం వేసి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ ని హై ఫ్లేమ్ పైన 2 మినిట్స్ వరకు వేయించుకుందాం. కూరగాయల్ని ఎక్కువ ఉడికించకండి. నూడిల్స్ లో కూరగాయలు క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. 2 మినిట్స్ అయ్యాక వెజిటేబుల్స్ ని ఒకసారి కలుపుకొని బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఐరన్ కడాయి యూస్ చేశాను. మీరు నాన్ స్టిక్ కడాయి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అజినోమోటో, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నూడిల్స్ ని కూరగాయలు మరియు సాసెస్ తో బాగా కలిసేలా హై ఫ్లేమ్ పైన 2 నుండి 3 నిమిషాల పాటు టాస్ చేసుకుందాం. సాసెస్ లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. నూడిల్స్ ని హై ఫ్లేమ్ పైన టాస్ చేయడం వల్ల నూడిల్స్ లో స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. 3 మినిట్స్ అయ్యాక స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకొని నూడిల్స్ ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అంతేనండి, స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఇంట్లోనే రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ స్పైసీ వెజ్ నూడిల్స్ ని మనం సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా కాస్త నిమ్మరసం పిండుకొని తింటుంటే పక్కా స్ట్రీట్ స్టైల్ ఫీలింగ్ రావాల్సిందే. మీకు ఈ స్పైసీ వెజ్ నూడిల్స్ నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.